హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగుగీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్, చైతన్య, వామనదేవ్ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందాము, ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనము భగవద్గీత 8వ అధ్యాయము భగవత్ ప్రాప్తి అనేటువంటి అధ్యాయంలో 25, 26వ శ్లోకాలు చూడడానికి ప్రయత్నిద్దామండి. ధూమో రాత్రిస్తదా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రామసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. ధూమ సమయమునందును రాత్రి అందును కృష్ణ పక్షమునందును సూర్యుడు దక్షిణమునుగా ప్రయాణించు దక్షిణాయన సమయమునందును మరణించి యోగి చంద్రలోకమును పొందినను మరలా తిరిగి వెనకకి వచ్చును. 26వ శ్లోకం. శుక్ల కృష్ణాగతే హ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. వేదాభిప్రాయమును అనుసరించి శుక్లగతి కృష్ణగతి అని ఈ జగత్తును విడిచిపోవు మార్గములు 2 కలవు. శుక్లగతిన మరణించువాడు తిరిగి రాకుండును, కృష్ణగతిన మరణించువాడు తిరిగి వచ్చును. ఒక్క నిమిషం అండి. హరే కృష్ణ. సో మనము చక్కగా నేర్చుకుంటున్నాం భగవత్ ప్రాప్తి, భగవంతుణ్ణి ఏ విధంగా పొందాలి అనేటువంటి విషయాలన్నీ కూడా నేర్చుకుంటున్నాం. స్వామి మనకి దానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, సంపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఆ యొక్క విషయం ఏదైతే ఉందో దాని గురించి అంతా కూడా పూర్తిగా చెప్తున్నారు స్వామి మనకి. సో నేర్చుకుంటున్నాం మనం ఏ విధంగా శరీరాన్ని వదిలిపెట్టాలి అని చెప్పి అంతా కూడా నేర్చుకున్న తర్వాత మరి యోగులు ఏ విధంగా వాళ్ళు శరీరాన్ని వదిలిపెడతారు, యోగులు ఏం చేస్తారు. ఇక్కడ భక్తుల గురించి చెప్పారు, ఆయన భక్తి యోగం చేయమని చెప్పారు మనకి. ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా చూసాం మనం, అనన్య భక్తి చేస్తే కనుక తప్పకుండా నా దగ్గరికి వస్తావు అని చెప్పారనమాట. సో మరి అనన్య భక్తి చెయ్యనటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి? సో కొంతమంది యోగాభ్యాసం చేస్తూ ఉంటారు, అష్టాంగ యోగం చేస్తూ ఉంటారు. సో వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఏ విధంగా వెళ్తారు? అష్టాంగ యోగం చేసే వాళ్ళందరి యొక్క వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి? కఠోరంగా వాళ్ళు యోగాభ్యాసం అంతా కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు కూడా వదిలిపెట్టి వెళ్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సో దాని గురించి మనకి 25, 26, 24 శ్లోకాల్లో కూడా స్వామి చెప్పడం జరిగిందనమాట. 24వ శ్లోకంలో మనకు ఆల్రెడీ చెప్పారన్నమాట. ఏం చెప్పారు? పరబ్రహ్మము నెరిగిన బ్రహ్మ విధులు అగ్ని ప్రభావమునందు, కాంతి యందు, పగటి అందలి ఏదేని శుభగడియ యందు, శుక్లపక్షమునందు లేక సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలమునందు ఈ జగమును వీడుట ద్వారా పరబ్రహ్మమును పొందుదురు.
సో కొంతమంది యోగులు అన్నమాట. సో వాళ్ళు ఏం చేయాలి యోగులు? వాళ్ళ జర్నీ వాళ్ళేం చేస్తారు? వాళ్ళ యొక్క జర్నీ ఏదైతే ఉందో, వాళ్ళ ప్రయాణం ఏదైతే ఉందో, ఈ భౌతిక ప్రపంచం కన్నా ఈ యొక్క భూలోకం నుంచి వాళ్ళు ఎలాగ బయటపడాలి? హ్మ్. ఉన్నతమైనటువంటి లోకాలకి ఎలాగ వెళ్ళాలి అని చెప్పి వాళ్ళెప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ప్రయత్నించేటప్పుడు వాళ్ళేం చేయాలి? వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళే అరేంజ్‌మెంట్ చేసుకోవాలంతాను. వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళే అరేంజ్‌మెంట్ చేసుకోవాలంతా ఎవరు చేసి పెట్టరు. ఎక్కడికైనా మనము హ్మ్. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తున్నామనుకోండి. ఏం చేయాలి మనము? మనమే టికెట్ తీసుకోవాలి. ఏ ట్రైన్ ఎక్కాలి? లేకపోతే ఏ ఫ్లైట్ పట్టుకోవాలి? ఎయిర్‌పోర్ట్ దాకా, రైల్వే స్టేషన్ దాకా ఎలా వెళ్ళాలి? వెళ్ళిన తర్వాత ఆ ఫ్లైట్ ఎక్కి దిగిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఏ హోటల్‌లో స్టే చేయాలి? ఎక్కడ తిరగాలి? ఎవరిని కలవాలి? సో, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి మనమే అరేంజ్ చేసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ మనమే అరేంజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. మరి యోగులు యొక్క భూమిని వదిలిపెట్టి, భూమండలాన్ని వదిలిపెట్టి వేరే లోకాలకు గాని, లేకపోతే ఈ భౌతిక ప్రపంచానికి బయట ఉన్నటువంటి హ్మ్. ఆ యొక్క బ్రహ్మ జ్యోతిలోకి వెళ్ళాలి అంటే గనక, వాళ్ళు కూడా వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళే అరేంజ్ చేసుకోవాలి. ఒక ప్రయాణం మనం చెయ్యాలి, ఒక చోట నుంచి ఇంకొక చోటకి మనం వెళ్ళాలి అంటే గనక ముందుగా మనం ఏం చేస్తాము? దాని గురించిన డీటెయిల్స్ తెలుసుకుంటాం మనం. ఏ ఊరు వెళ్ళాలి? ఆ ఊరు వెళ్తే ఏమేముంటాయి? అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎలా వెళ్ళవచ్చు? ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. అలాగే యోగులు కూడా, వాళ్ళు కూడా వెళ్ళాల్సొచ్చినప్పుడు వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళే అరేంజ్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళబోతున్నాము హ్మ్. ఎక్కడికి వెళ్ళబోతున్నాము, అక్కడ ఎలా ఉంటాయి? ఎలాగ వెళ్ళాలి? అని చెప్పి మొత్తం అంతా కూడా వాళ్ళే చూసుకోవాలి. అరేంజ్‌మెంట్స్ అన్నీ కూడా వాళ్ళే చూసుకోవాలి. సెల్ఫ్ అరేంజ్‌మెంట్స్ వాళ్ళే చూసుకోవాలన్నమాట. సో, ఏం చెప్తున్నారు? ఎవరైతే గనక యోగులు పరబ్రహ్మము ఎరిగినటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో అగ్ని ప్రభావంలో, పగటిలో, శుభగడియలలో, శుక్లపక్షంలో, ఉత్తరాయణంలో వాళ్ళీ ప్రపంచాన్ని వదిలితే గనక వాళ్ళెక్కడికి వెళ్తారంట? బ్రహ్మజ్యోతిని చేరుకుంటారు. దాని గురించి మనము నిన్న చర్చించుకున్నాం. హ్మ్. తర్వాత రెండవది పొగ సమయంలోను, రాత్రిపూట, కృష్ణపక్షంలో అంటే గనక చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు కృష్ణపక్షంలో. శుక్లపక్షంలో అయితే గనక చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు. 15 రోజులు ఆయన క్షీణిస్తాడు. 15 రోజులు ఆయన వృద్ధి చెందుతూ ఉంటారనమాట. సూర్యుడు దక్షిణముగా ప్రయాణించేటువంటి దక్షిణాయన సమయంలో మరణించేటువంటి యోగి ఎక్కడికి వెళ్తాడాయన? చంద్రలోకానికి వెళ్తారు. వెళ్ళిన ఏమవుతుంది మళ్ళీ? అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తారు. చంద్రలోకంకి వెళ్లి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తారు. సో, ఈ విషయాన్ని మనం చాలా సార్లు చర్చించుకున్నాం మనం. సో, ఎవరైతే కనుక అన్య దేవతల్ని ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకేమవుతుంది? లేకపోతే గనక కామ్య కర్మలు బాగా చేసి పుణ్యకార్యాలన్నీ కూడా చేస్తే గనక ఏమవుతుంది? వాళ్ళందరూ కూడా స్వర్గలోకాలకి పంపించబడతారు. స్వర్గలోకాలకి పంపిస్తే ఏమవుతుందక్కడ? బాగా ఉంటాయి. చాలా ఫెసిలిటీస్ ఉంటాయి స్వర్గలోకాల్లో. ఇంకా స్వర్గంలో అయితే గనక నందన కానన అని చెప్పేసి మంచి తోటలుంటాయంట. అక్కడ అన్‌లిమిటెడ్ ఎంజాయ్‌మెంట్ అన్నమాట. ఇంక లిమిట్ ఉండదన్నమాట. అంత ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. అక్కడంతా ఉండనిస్తారు, స్టే చేయనిస్తారు, ఎంజాయ్ చేయనిస్తారు. ఆనందమే ఆనందం అన్నమాట. కానీ అక్కడ కూడా ఒక ప్రాబ్లమ్ ఉంది. చిక్కుంది. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ప్రతి చోట కూడా సమయ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది అక్కడ కూడా కొంతసేపు ఉండనిస్తారు. ఎంతసేపు ఉండనిస్తారు? మన యొక్క పుణ్యం ఉన్నంత కాలము అక్కడ ఉండనిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు అక్కడి నుంచి? నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేస్తారు. నేను 10 రోజుల నుంచి ఉన్నాను కదా! లేకపోతే 10 సంవత్సరాల నుంచి ఉన్నాను కదా! ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను కదా! కనీసం కన్సెషన్ ఇవ్వండి. ఇంకో 1000 సంవత్సరాలు ఉంటానంటే గనుక ఉండనివ్వరు. నీ పుణ్యం అయిపోయింది కాబట్టి పద బయటికెళ్ళిపో. ఇక్కడ ఛాన్స్ లేదు. బయటికి పంపించేస్తారు. అలాగే
ఎవరైతే యోగులు ఇక్కడ చెప్పినట్లు 25వ శ్లోకంలో చెప్పినట్లు రాత్రిపూట కృష్ణపక్షంలో సూర్యుడు దక్షిణంగా తిరిగేటువంటి దక్షిణాయన సమయంలో వాళ్ళు శరీరాన్ని వదిలిపెడితే కనుక ఏమవుతారు? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? చంద్రలోకానికి వెళ్తారు. ఏముంటాయి చంద్రలోకంలో? చంద్రలోకంలో వాళ్ళు సోమరసం తాగుతూ ఉంటారు. అది కూడా స్వర్గలోకం లాంటిదే. ఎన్ని సంవత్సరాలు ఉంటారు వాళ్ళు చంద్రలోకంలో? 10,000 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉంటారు. 10,000 సంవత్సరాలే. అమ్మో! అంత పెద్ద టైమే కదండి. మనకెంత ఒక ఏడాది 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అంటేనే మనకి చాలా ఎక్కువ ఉంది. 10,000 సంవత్సరాలంటే చాలా ఎక్కువ కదండి అని మనకు అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్తే గనక ఆ 10,000 సంవత్సరాలు ఇలా అయిపోతాయన్నమాట. చిటికలో అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? అక్కడి నుంచి కూడా ఓ చివరికి తీసుకెళ్తారు. టైం అయిపోయిన తర్వాత కిందకెళ్ళిపో నాయనా అని చెప్పి పంపించేస్తారు. తోసేస్తారు అక్కడి నుంచి. తోసేస్తే మళ్ళీ వాడు ఇక్కడికొచ్చి పడతాడు. మళ్ళీ భూలోకంలో వచ్చి మళ్ళీ ఎవరైనా తండ్రి యొక్క ఆ యొక్క సిమెన్‌ని ఆశ్రయించి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ జన్మ తీసుకో. సైకిల్ మళ్ళీ స్టార్ట్. మళ్ళీ పుట్టడము, పెరగడము, చదువులు చదువుకోవడము, లేకపోతే మళ్ళీ యోగాభ్యాసాలు చేయటము, మళ్ళీ సైకిల్ స్టార్ట్. ఇదే మళ్ళీ రిపీట్. సో మనకు చెప్తున్నారు ఇది ఎవరికి? ఇది అందరూ కూడా ఈ రాత్రిపూట చనిపోయేవాళ్ళు, కృష్ణపక్షంలో చనిపోయేవాళ్ళు, దక్షిణాయనంలో చనిపోయేవాళ్ళు అందరూ కూడా చంద్రమండలానికి వెళ్ళరు. ఎవరైతే కనుక అగ్ని ప్రభావంలో ఉండేవాళ్ళు, కాంతిలో, పగట్లో, శుభగడియల్లో, శుక్లపక్షంలో సూర్యుడు ప్రయాణించి ఉత్తరాయణంలో ఉండే వాళ్ళు అందరూ కూడా పరబ్రహ్మాన్ని పొందరు, బ్రహ్మజ్యోతిని పొందరు. కేవలం ఎవరైతే కనుక యోగులు ఉన్నారో, యోగులు ఆ విధంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళకన్నమాట. అంతేకాకుండా ఏదో ఇష్టం వచ్చినట్లు జంతువులాగా పెరిగేసి ఏవో కర్మలేవో చేసేసి సంసారంలో చిక్కుకుపోయి ఆ తప్పులు ఈ తప్పులు చేసే వాళ్ళకి మామూలు సైకిల్. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళకి మళ్ళీ ఎక్కడికో వెళ్తారు, వెళ్ళి వాళ్ళ పనిష్మెంట్ తీసుకుని మళ్ళీ కొత్త జన్మ తీసుకుంటారు. వాళ్ళకి కాదు ఇవి. ఎవరైతే యోగాభ్యాసం చేస్తూ ఉన్నారో వాళ్ళ కోసం అన్నమాట ఇవి. యోగాభ్యాసం చేస్తూ బ్రహ్మజ్యోతిని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు వాళ్ళ కోసం అన్నమాట ఈ 2 పద్ధతులు. మళ్ళీ 26వ శ్లోకంలో చెప్తున్నారు, ఈ జగత్తును వీడుటకు వేదాభిప్రాయం అనుసరించి శుక్లపక్షము, కృష్ణపక్షము అనే 2 మార్గాలు. ఒకటి చీకటి మార్గము, ఒకటి వెలుతురు మార్గం అన్నమాట. శుక్లపక్షంలో మరణించేవాడు తిరిగి రాడు. అంటే గనక ఎక్కడికి వెళ్తాడు? బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళి కలిసిపోతాడు. అక్కడి నుంచి కూడా మళ్ళీ ఆనందం లేకపోతే మళ్ళీ వెనక్కి వస్తాడు, అది వేరే సంగతి. కానీ చీకటి మార్గంలో వెళ్ళేవాడు, మరణించేవాడు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తాడు. సో బ్రహ్మజ్యోతికి వెళ్ళినా ఏం దొరుకుతుంది అక్కడ? వాడికి ప్రశాంతత అయితే దొరుకుతుంది, కానీ ఆనందం ఉండదు. ఆనందం కావాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? వైకుంఠ లోకాలకు వెళ్ళాలి. సో అందుకే ఏమంటారు భక్తులు? కైవల్యం నరకాయతే. సో బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం అనేటువంటిది నరకప్రాయము అని చెప్పేసి భక్తులు చెప్తూ ఉంటారన్నమాట. భక్తులు ఆ విధంగా ఉంటారు. ఏం చేస్తారు వీళ్ళు? చంద్రలోకానికి వెళ్ళి అక్కడ సోమరసం తాగుతూ ఉంటారు. సోమరసం తాగి 10,000 సంవత్సరాలు అక్కడ ఉండి ఎంజాయ్ చేస్తారన్నమాట ఫుల్గా. చేసిన తర్వాత మళ్ళీ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత ఎలా అయితే కనుక మనం మరణించిన తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ వేరే దేహాన్ని తీసుకోవాలో అదే విధంగా వాళ్ళు కూడా అక్కడ శరీరాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ ఈ భౌతిక భూమండలానికి ఒక కర్మ చేయాల్సినటువంటి ఇక్కడికి మళ్ళీ వాళ్ళు కూడా రావాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ప్రయాణాన్ని అంతా కూడా ఎవరు అరేంజ్ చేసుకోవాలి? వాళ్ళే అరేంజ్ చేసుకోవాలి. ఈ ప్రయాణాన్ని అంతా వాళ్ళే అరేంజ్ చేసుకోవాలి. సో భక్తులైతే గనక మరేం చేస్తారు? వాళ్ళు ఎలా అరేంజ్ చేసుకుంటారు ప్రయాణం అనేటువంటిది రేపు వచ్చే శ్లోకంలో చూద్దాం. సో ఈ రోజు మాత్రం యోగులు వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళే మొత్తం అరేంజ్ చేసుకోవాలి. మరి ప్రయాణం చేసుకోవాలంటే గనక మనం చెప్పుకున్నాం, ఎక్కడికైనా ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా వాళ్ళకి కావాలి. మరి ఎలా తెలుస్తుంది మనకి చంద్రమండలంలోకి ఎలాగ ప్రయాణం చేయాలి నేను?
ఎలాగ వెళ్ళాలి? అక్కడ డీటెయిల్స్ ఏమిటి? మనకేమన్నా తెలుసా? ఏమీ తెలీదు. ఏదో శాస్త్రాల్లో ఇక్కడ చెప్పబడినటువంటి కొంచెం విషయం తెలుసు. మరి యోగులైతే గనక వాళ్ళకి సంపూర్ణ జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలి అంటే గనక మనకు పూర్తిగా రూట్ తెలియాలి. రూట్ తెలియడమే కాదు మధ్య మధ్యలో ఏమేం స్టాప్స్ ఒస్తాయి, సరైన మార్గంలో వెళ్తున్నానా లేదా, డైరెక్షన్ కరెక్ట్‌గా ఉందా లేదా అన్నీ తెలియాలి మనకి. అప్పుడే మనం గమ్యానికి చేరుకోగలం. మరి యోగులు కూడా అవన్నీ కూడా తెలుసుకోవాలి. యోగులు కూడా అవన్నీ కూడా తెలుసుకోవాలి. మరి వాళ్ళకెలా తెలుస్తుంది ఈ విషయాలన్నీ కూడా? సో, మనకి చంద్రుడు కనపడుతున్నారు. హ్మ్. సో, మన వాళ్ళు రాకెట్ కూడా పంపించారు చాంద్రయాన్ అని జెప్పేసి. అది వెళ్ళింది చంద్రమండలానికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫోటోలు, రోవరు అవన్నీ గూడా ఫోటోలు, వీడియోలు కూడా అన్నీ తీసి పంపించారు. అంతకుముందు అమెరికా వాళ్ళు కూడా ఎళ్లారు. 1950స్‌లో అప్పుడు 50స్, 60స్, 70స్‌లో వాళ్ళు కూడా వెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళు కూడా ఫోటోలు అవి ఇవి తీసి పంపించారు. చూస్తే గనక ఏం కనపడుతోందక్కడ మనకు ఆ ఫోటోల్లోను? ఏమీ కనపట్లే. రాళ్ళు, రప్పలు, గుంటలు, కొండలు ఇవే కనపడుతున్నాయి మనకి. ఇంకేమన్నా కనపడుతున్నాయా? ఏమీ కనపట్లే. ఒక్క చెట్టు కూడా కనపట్లేదు. అంటే అక్కడ చంద్రమండలం మీద ఎవరు బతకట్లేదా? ఎవరు నివసించరా అక్కడ? మరి నివసిస్తే గనక ఎవరు ఎందుకు కనపట్లేదు? పోనీ ఇండియా వాళ్ళు వేసిన రాకెట్ దిగిన ప్రదేశంలో ఎవరు లేరు అనుకోవచ్చు. మరి అమెరికా వాళ్ళు కూడా వేశారు. అప్పుడైనా కనపడాలి గదా! అప్పుడు కనపట్లేదు. మరి చంద్రమండలం వాసులు ఎలా ఉంటారు? వాళ్ళు కనపట్లేదు మరి ఎందుకు కనపట్లేదు? కనీసం ఒక చెట్టు కూడా కనపట్లేదే. ఒక నీటి చుక్క కూడా కనపట్లేదు. మరి మన శాస్త్రాల్లో చూస్తే గనక అక్కడ ఫుల్ ఎంజాయ్‌మెంట్ ఉంటుందంటున్నారు. పెద్ద పెద్ద తోటలున్నాయంటున్నారు. వాళ్ళందరూ సోమరసం తాగుతారంటున్నారు. ఎంజాయ్‌మెంట్ చేస్తున్నారంటున్నారు. మరి చంద్రమండలం మరి మన వాళ్ళు వెళ్లారు. ఏం కనపట్లేదు మరి? ఎందుకు కనపట్లేదు ఆ ఫోటోల్లో, వీడియోల్లో? మన దృష్టికి ఆనదు ప్రభు. ఆ! సో, అవన్నీ కూడా దాని గురించి మనము కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. సో, ఏమిటంటే గనక మనకి మన శరీరంలో కూడా మనకి అలోపతిలో అనుకోండి, వాళ్ళు బయటకి కనపడేటువంటి వాట్లి మీద లేకపోతే కనుక మన శరీరంలో లోపల జరిగేటువంటి కెమికల్ రియాక్షన్స్, రసాయనిక చర్యల ఆధారంగా వాళ్ళు మనకి ట్రీట్‌మెంట్ చేస్తారు. కానీ ఆయుర్వేద ప్రకారం చూస్తే గనక మనకి 3 బేసిక్ థింగ్స్ చెప్తారు వాళ్ళు. కఫ, పిత్త, వాయువు. సో, ఈ 3 కూడా ఉంటాయి మన శరీరంలో. సో, కానీ ఏంటంటే గనక వీటిని మనం విజువలైజ్ చేయలేమనమాట. అదే విధంగా మన శరీరంలో ఉన్నటువంటి మనస్సును మనం చూడగలమా? చూడలేము. బుద్ధిని చూడగలమా? చూడలేము. ఇగో చూడగలమా? చూడలేము. ఇవేమి కూడా మనం చూడలేము. ఆత్మను అసలే చూడలేము మనం. సో, వీటిల్నే మనం చూడలేకపోతున్నాం. అంటే మన శరీరంలో కూడా బయటకి కనపడేటువంటివి, కనపడనటువంటివి 2 కూడా ఉన్నాయి. మన శరీరంలో కూడా 2 ఉన్నాయి. అలాగే భగవంతుడి యొక్క భౌతిక ప్రపంచ సృష్టి విరాట రూపంలో కూడా కనపడేటువంటివి కొన్నుంటాయి. గ్రాస్ ఎలిమెంట్స్ అన్నమాట. కనపడనటువంటివి కొన్నుంటాయి. ఇన్విజిబుల్ యాస్పెక్ట్స్ బ్రహ్మాండంలో 2 ఉంటాయి. కొన్ని కనపడేటువంటివుంటాయి. కొన్ని కనపడనటువంటివుంటాయన్నమాట. కానీ వీటన్నిటిని గురించి కూడా మనకి శాస్త్రాల్లో వాటి యొక్క వివరణిచ్చారు. సో, ఎవరినైనా సరే దెయ్యాలు, భూతాలు ఉన్నాయా అంటే గనక ఆటిలి గురించి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. సైన్స్ నమ్మకపోవచ్చు. కానీ అవి ఉన్నాయి. చాలా మంది ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. అలాగే గాలి కూడా భౌతికపరమైనటువంటి ఎలిమెంట్ అయినా సరే మన కంటికి కనపడదు. కానీ దాని యొక్క లక్షణాలు అవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. లక్షణాల ద్వారా ఇక్కడ గాలి ఉంది, గాలి లేదు, దీనికి వాసనుంది అని చెప్పి ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. అలాగే మన కంటికి కనపడేటువంటివే కాకుండా మనకి స్పర్శ మన జ్ఞానేంద్రియాల ద్వారా తెలిసేవే కాకుండా జ్ఞానేంద్రియాలకి ఉన్నతమైనటువంటి విషయాలు కూడా చాలా ఉంటాయి. ఎప్పుడైతే గనక ఈ యొక్క మోడర్న్ సైన్స్ అన్నమాట. మన వాళ్ళైతే గనక ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి వాటికి ఉంది జ్ఞానం ఉంది. దురదృష్టవశాత్తు అదంతా కూడా నాశనం అయిపోయింది.
చాలా మటుకు నాశనం అయిపోయింది అదంతా కూడా. కానీ ఈ మోడర్న్ సైంటిస్టులు అన్నమాట, ఏదైతే గనక పాశ్చాత్య దేశంలో ఇక సైన్స్ గురించి ఎప్పుడైతే డిస్కవరీస్ మొదలైనయో, ఇంచుమించు వాళ్ళందరివి కూడా ఒక 1600 సంవత్సరాల నుంచి వాటి గురించి వాళ్ళు, అంటే అక్కడి నుంచి కూడా వాళ్ళకి రికార్డ్ ఉందన్నమాట. 16, 1500 సంవత్సరాల నుంచి. సో ఎప్పుడైతే గనక దాని గురించి డిస్కవరీ గురించి మొదలు పెట్టాలి, సైన్స్ గురించి మొదలు పెట్టాలి అన్నప్పుడు వాళ్ళు సైంటిస్టులు అందరూ కూడా ఒక చోటకు వచ్చి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఒక ఫ్రేమ్ వర్క్ అన్నమాట. చేసుకొని దేన్ని మనం సైన్స్ కింద పరిగణించాలి అని చెప్పి వాళ్ళ అప్పటికే కూడా చాలా ఉన్నాయి. కొన్ని కనపడేటువంటివి, కనపడనటువంటివి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఒక డెసిషన్‌కి వచ్చారు వాళ్ళందరూ కూడా. ఏదైతే కనుక మనకి కనపడుతుందో, దేని ప్రభావం మనం చూడగలుగుతామో, అటువంటి వాటిల్నే మనం సైన్స్ పరిధిలోకి తీసుకుందాం. మిగతావన్నీ కూడా పక్కన పెట్టేద్దాం అది అని చెప్పి వాళ్ళందరూ డిసైడ్ అయిపోయారు. సో, ఆ విధంగానే వీళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. కొన్నాళ్ళకి ఎలా అయిపోయింది, మన జనరేషన్స్‌కొచ్చేసరికి ఏమైపోయింది, వాళ్ళు ఏదైతే విషయాన్ని అప్పుడు వాళ్ళు ఏం చేశారు, కనపడనటువంటి విషయాన్ని వాళ్ళు అగ్రీ చేశారు. యెస్, అది కూడా ఉంది. కానీ మేము దాన్ని పట్టించుకోము. దాన్ని పక్కన పెట్టేస్తున్నాము అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. కానీ ఏమైపోయింది, మనకి జనరేషన్స్ వచ్చేసరికి ఏమైపోయింది, నాకు కనిపించేదే సైన్స్. కనపడేటటువంటిది, నాకు ఎక్స్‌పీరియన్స్ అవ్వనటువంటిది సైన్సే కాదు. అదంతా మూఢనమ్మకం అనే స్థాయికి వచ్చేసాం. సో, అందుకనే ఏదైనా ఇలాంటి విషయాలు ఏవైనా మనకి శాస్త్రాల్లో చెప్పిన విషయాలు ఏవైతే ఉంటాయో, కొంతమంది ఏమంటారు, నమ్మనటువంటి వాళ్ళు, ఇదంతా ఏం లేదు, సైన్స్ కాదు, ఏదో వీళ్ళు చెప్తూ ఉంటారులే అని అంటారనమాట. కానీ కాదు. వీటన్నిటికి కూడా శాస్త్ర ప్రమాణం ఉంది. శాస్త్ర ప్రమాణం ఇప్పటినుంచి కాదు, ఎప్పటినుంచో వస్తూ ఉంది. ఎలా వస్తుంది మనకి శాస్త్ర ప్రమాణం అంటే కనుక, ఇప్పటికి కూడా కొంతమంది కరెక్ట్‌గా కాలిక్యులేట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారనమాట. గ్రహాల యొక్క గమనాలు ఇవన్నీ కూడాను. గ్రహాల గమనాలు ఇవన్నీ కూడా కాలిక్యులేట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ మన వాళ్ళు పంచాంగం ఎప్పటినుంచి రెడీ చేస్తున్నారు? పంచాంగంలో ఏముంటాయి మనకి? కరెక్ట్‌గా ఏ ప్రదేశంలో ఎప్పుడు సూర్యోదయం అవుతుంది? ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుంది? ఎప్పుడు చంద్రోదయం అవుతుంది? ఎప్పుడు చంద్రుడు అస్తమం అవుతుంది? ఎప్పుడు గ్రహణం వస్తుంది? నిమిషాలు, సెకండ్స్‌తో సహా కాలిక్యులేట్ చేసి చెప్తారు. ఏకాదశి టైంలో కూడా ముందే చెప్పేస్తారు, ఒక 1 ఇయర్ ముందే. ఏకాదశి ఈ సమయం ఉంటుంది. పారణ సమయం ఇది అని చెప్పి అంతా కూడా చెప్పేస్తున్నారు. కాలిక్యులేట్ చేసి పర్ఫెక్ట్‌గా చెప్పేస్తున్నారు. ఎలా చెప్పగలుగుతున్నారు ఇవంతా కూడా? దానికి కూడా మనకి శాస్త్ర ప్రమాణం ఉంది. ఏమిటది? సూర్య సిద్ధాంతము. ఇంకొకటి ఆర్యభట్టీయం అని చెప్పి 2 గ్రంథాలని బేస్ చేసుకుని వాళ్ళు ఆ టైమ్ అంతా కూడా కాలిక్యులేట్ చేస్తున్నారు. ఈ టైమ్స్ అన్నీ కూడా యోగులకు తెలియాలి ఇవన్నీ కూడాను. ఎగ్జాక్ట్ టైమ్, ఇక్కడ టైమ్ గురించి చెప్పారు. రాత్రిపూటని, కృష్ణపక్షం అని, ఉత్తరాయణం అని, దక్షిణాయనం అని. సో, యోగులకంతా కూడా ఈ టైమ్ కాలిక్యులేట్ చేసుకోవడం తెలియాలి. ఆ టైమ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? శాస్త్రాల్లో వస్తుంది. సూర్య సిద్ధాంతము, ఆర్యభట్టీయము. ఇవి కూడా యోగులకి తెలియాలి. ఎందుకంటే టైమ్ ఇంపార్టెంట్. టైమింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కరెక్ట్‌గా వాళ్ళు ఆ టైంలో శరీరాన్ని వదిలిపెట్టాలి. వాళ్ళ బ్రహ్మరంధ్రం నుంచి వాళ్ళ యొక్క ఆత్మ టప్‌మని బయటికి రావాలి, పేలి బ్రహ్మరంధ్రం పగిలి. ఆ టైమింగ్ ఇంపార్టెంట్. బ్రహ్మ సముద్రం దాకా వాళ్ళు తీసుకొచ్చేది అది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నాం మన ఫోటోలో యోగి ఏం చేస్తున్నాడు? వదిలిపెడుతున్నాడు. శరీరాన్ని వదిలిపెడుతున్నాడు. బ్రహ్మరంధ్రం నుంచి మొత్తం వాయువు అన్నీ కూడా మొత్తం అంతా కూడా ఇక్కడికి తీసుకొచ్చి, బ్రహ్మరంధ్రం ఉంటుంది మనందరికీ కూడా ఇక్కడ. సో, దాన్ని జస్ట్ పగిలితే టప్‌మని పైకి వెళ్తాడన్నమాట. సో, ఆ టైమింగ్‌ని కూడా యోగి చూస్ చేసుకోవాలి. ఆ టైం కూడా వాడికి తెలియాలి. సో, అదెక్కడి నుంచి వస్తుంది మనకి? శాస్త్రాల నుంచి వస్తుంది. సో, ఓకే. దీని టైమింగ్ గురించి పక్కన పెడదాం. నెక్స్ట్ ఫిజికల్ డీటెయిల్స్, ఫిజికల్ యాస్పెక్ట్స్. ఈ సట్టల్ యూనివర్స్ మనందరికీ కూడా కనపట్లేదు. మనం చెప్పుకున్నాం. చంద్రమండలానికి వెళ్ళినా ఏం కనపట్లేదు. ఒక్క చెట్టు కూడా లేదక్కడ. మరి సోమరసం ఎక్కడొస్తుంది వాళ్ళకి చెట్లు కూడా లేకపోతే? వీళ్ళు స్కానింగ్ చేసిన దాంట్లో కూడా ఒక చెట్టు కూడా కనపట్లేదు చంద్రుడి మీద. అంటే ఏమిటంటే గనక అవన్నీ కూడా మనకి కనపడట్లేదు. ఎలా అయితే కనుక ఈ యొక్క అలోపతి వాళ్ళు కఫ, పిత్త వాయువుని ఎలాగైతే నమ్మరో, అలాగే అవన్నీ కూడా సటిల్ థింగ్స్ అన్నమాట. సటిల్ థింగ్స్‌ని చూసేటువంటి మైక్రోస్కోప్‌ని తయారు చేసేటువంటివి ఇంకా రాలేదన్నమాట. కానీ పతాంజలి యోగా సిస్టమ్స్‌లో గాని, అష్టాంగ యోగా పద్ధతుల్లో గాని ఏంటంటే గనక
మొత్తము యూనివర్స్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలంతా కూడా వాళ్ళకి చెప్పారనమాట. మనకి పురాణాల్లో పర్టికులర్ గా శ్రీమద్ భాగవతంలో స్థానం అనేటువంటి ఒక డివిజన్ వస్తుంది 10 రకాల సబ్జెక్ట్స్ లో. స్థానం అంటే గనక ఏ ఏ ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరిని కూర్చోబెట్టాలి అనేటువంటి విషయం అన్నమాట. స్థానం 10 రకాలైనటువంటి విషయాలు శ్రీమద్ భాగవతంలో చెప్పేటువంటి. సో ఆ స్థానము అనేటువంటి విషయంలో ఏంటంటే కనుక ఈ యొక్క గ్రహాలన్నీ ఏ విధంగా ఉన్నాయి, మనకి భూమి అంటే కనుక మనం అనుకుంటున్నాము మనకి ఈ యొక్క శాటిలైట్ లో చూపించేటువంటి ఒక బాల్ మాత్రమే భూమి అనుకుంటున్నాము, కానీ తప్పది. భూమి అంటే గనక భూమండలము, మనం చెప్పుకున్నాం 14 లోకాలు ఉంటాయి అని చెప్పేసి. ఆ మధ్యలో ఉండేటువంటి లోకము భూమండలము. భూమండలం అంటే గనక మన భూమి ఒకటే కాదు, 7 ఖండాలు 7 సముద్రాలు ఉన్నటువంటి ఒక గ్లోబ్ మాత్రమే భూమి కాదు. ఇది జంబూ ద్వీపంలో భరత వర్షంలో భరతఖండంలో ఒక చిన్న పార్ట్ మాత్రమే. మనకు తెలిసింది ఇంతవరకే. ఇది కాకుండా మొత్తం భూమండలం అంతా బల్లబరుపుగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. దీని గురించి అంతా రామాయణంలో సుగ్రీవుడు చెప్తారు. ఎవరికి ఎప్పుడైతే వానరులందరూ కూడా సీతాదేవిని వెతకడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తారు, భూమండలం చివరి దాకా వెళ్ళి ఎలా వెతకాలి, ఉత్తరం దిక్కుకి వెళ్తే కనుక మీకు ఏం దొరుకుతాయి, దక్షిణం దిక్కుకి వెళ్తే ఏం దొరుకుతాయి, పడమరకు వెళ్తే మీకు ఏం దొరుకుతాయి, తూర్పు దిక్కుకి వెళ్తే మీకు ఏం దొరుకుతాయి, చివరి ఏంటి, బౌండరీ ఏంటి, బోర్డర్ ఏంటి అని మొత్తం చెప్తారు ఆయన. ఎవరికి వానరులకు ఒక్కొక్కరిని నలుగురిని 4 గ్రూపుల్ని 4 డైరెక్షన్లు పంపిస్తారు. అప్పుడు అడుగుతారు అనమాట రామచంద్ర ప్రభు, ఇవన్నీ నీకు ఎలా తెలిసినాయి సుగ్రీవా అని అడుగుతారు. అడిగితే కనుక వాలి భయానికి నేను ప్రాణాలను కాపాడుకోవడానికి మొత్తం అన్ని చోట్లకి కూడా వెళ్ళిపోయి తిరిగి వచ్చాను నేను. ఇంకేం చెయ్యక ఒక్క రక్షణ నాకు ఋష్యముఖ పర్వతం మీదే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడికి వస్తే కనుక వాలి చనిపోతాడని శాపం ఉంది కాబట్టి ఇక్కడే ఉన్నాను, కానీ నేను అన్ని కూడా తిరిగి వచ్చానని చెప్తారు. సో ఈ భూమండలమే కాకుండా మొత్తం పైన ఇంకా 6 లోకాలు, కింద ఒక 7 లోకాలు ఉంటాయి. భూమండలం అంటే గనక భూమి లోపల కాదు, భూమికి కింద అన్నమాట. భూమండలము అంటే గనక ఒక ప్లేన్ అన్నమాట. సో ఏమవుతుంది, మనకి యోగ సూత్రాల్లో 3వ పాదంలో విభూతి పాద అని చెప్పి ఒకటి చెప్తారనమాట. సో అందులో ఏం చెప్తారంటే గనక సంయమ అనేటువంటి ఒక స్థాయిని పొందాలన్నమాట ఆ యోగాభ్యాసం చేయటం మూలంగా. సంయమ అంటే కనుక మనం చెప్పుకున్నాం చాలా సార్లు, అష్టాంగ యోగాలో మొత్తం 8 రకాల స్థాయిలు ఉంటాయి. యమ, నియమ, ఆసన, ధారణ, ప్రత్యాహార, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సమాధి అని. ఇందులో ఏంటంటే కనుక 3 స్థాయిలు, ధారణ, ధ్యాన, సమాధి, మూడిటిని కూడా మనము ఒకే వస్తువు మీద కేంద్రీకరించగలిగితే కనుక, చేయగలిగితే కనుక ఏమవుతుంది, ఈ సంయమ అనేటువంటి ఒక స్థాయికి వెళ్తారంట. సంయమ అనే స్థాయికి, లేకపోతే కనుక అదేంటంటే కనుక సంయమ అనేటువంటిది ఒక సూర్య ద్వారం అనమాట, సుషుమ్న నాడి అని ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్తారనమాట. సో వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఎప్పుడైతే కనుక ఈ స్థాయిని పొందారో యోగులు, వాళ్ళకి అప్పుడు ఆ స్టేజ్ లో వాళ్ళకి ఏవైతే కనుక మనందరికీ కూడా బయటికి కళ్ళుతో చూసినా కనపడట్లేదో, చెవులతో కూడా పర్సీవ్ చేయలేకపోతున్నాము, టచ్ చేసి కూడా పర్సీవ్ చేయలేకపోతున్నాము, అటువంటి సట్టల్ థింగ్స్ అన్ని కూడా వాళ్ళకి దానికి సంబంధించిన జ్ఞానం వస్తుంది ఈ సంయమ స్థాయికి వెళ్తే కనుక. సంయమ స్థాయికి వెళ్తే అది ఇక్కడే కాదు, మొత్తం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అన్ని లోకాలకి సంబంధించినటువంటి యొక్క సట్టల్ ఏవైతే ఉన్నాయో, కంటికి కనపడనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి గురించి అంత జ్ఞానం వస్తుందంట. మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పినట్లు ఎంతెంత దూరం ఉంటాయి ఒక్కొక్క చోటకి, ఏది ఎక్కడుంది, ఏది ఎక్కడ పొజిషన్ చేయబడింది, దేనికి ఎలా వెళ్ళాలి, మొత్తం ఎలా అయితే గనక మనకి గూగుల్ మ్యాప్స్ మన చేతిలో ఉంటే గనక ఏది సెర్చ్ చేస్తే మొత్తం దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు వచ్చేస్తుంది, ఏ సిటీ అయినా సరే ప్రపంచంలో. అదే విధంగా ఈ సంయమ స్థాయికి వెళ్తే కనుక వాళ్ళు గూగుల్ మ్యాప్స్ తెచ్చుకున్నట్టు అనమాట. వాళ్ళకి మొత్తం 14 లోకాల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి వాళ్ళు దృష్టి కేంద్రీకరించేస్తే వెంటనే వాళ్ళంతా కూడా చూడగలుగుతారు. అదంతా కూడా మొత్తం జాగ్రఫీ అంతా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట. ఆ సంయమ స్థాయికి వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి లోకాలు. సో యాక్చువల్ గా చెప్పాలంటే కనుక చంద్రుడి కంటే కూడా దగ్గరగా మనకి మేరు పర్వతం అనేటువంటిది ఉంటుంది. మేరు పర్వతం అంటే మొత్తం బంగారంతో తయారు చేయబడింది అన్నమాట.
అది ఎలా ఉంటుంది? ఇన్వర్టెడ్ కోన్ అన్నమాట. ఐస్ క్రీమ్ కోన్ ఉంటుంది కదండి, దాన్ని తిరగేసి పెడితే కనుక ఎలా ఉంటుంది? ఐస్ క్రీమ్ కోన్ ఎలా పట్టుకుంటామో అలాగే ఉంటుంది అనమాట. కోన్ అంటే కనుక మామూలు కిందకు ఉంటుంది బేస్. సో ఐస్ క్రీమ్ కోన్ మనం ఎలా పట్టుకుంటామో అలాగే ఉంటుంది అనమాట. ఏది? మేరు పర్వతం. మేరు పర్వతం మనకి చంద్రుడి కంటే కూడా ఇంకా చాలా దగ్గరగా ఉంది, కానీ మన ఎవరికి కనపట్లేదు మేరు పర్వతం. యాక్చువల్గా గంగాదేవి ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనుక మనకి హిమాలయాస్ నుంచి వచ్చింది గంగాదేవి అని చెప్తాం. హిమాలయాస్ కన్నా ముందు మేరు పర్వతం నుంచి మళ్ళీ మనకి గంగాదేవి ఇక్కడికి రావడం జరిగింది. అంటే గంగ ఏంటంటే కనుక మొత్తం 14 లోకాల్లో కూడా ఆవిడ ప్రవహిస్తుంది అనమాట. సో మేరు పర్వతం మీద మళ్ళీ దేవతల యొక్క నివాసాలు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మనకి చాలా దగ్గరలో ఉంటుంది మేరు పర్వతం, బంగారు పర్వతం అన్నమాట అది. కానీ మనకు కనపడట్లేదు, కానీ చంద్రమండలం కనపడుతుంది. చంద్రమండలం ఇంకా మనకు దూరంగా ఉంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మేరు పర్వతం కంటే కూడా ఇంకా చాలా దూరంగా ఉంది. సో ఎప్పుడైతే కనుక యోగులు ఈ విధంగా సంయమ స్థాయికి వెళ్తారో వాళ్ళకి మొత్తం జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి వస్తుంది. సటల్ యూనివర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఇంకా యోగాభ్యాసంలో పూర్తి చేసి వాళ్ళ యొక్క ప్రాణాన్ని ఏం చేస్తారంటే కనుక వాళ్ళు కింద ఉన్నటువంటి చక్రాలు, షట్చక్రాలు అని ఉంటాయన్నమాట. సో మెల్లమెల్లగా వాటిని ఎలివేట్ చేసి మొత్తం అంతా కూడా వాళ్ళ యొక్క నుదిటిలోకి తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు నేను ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. డిసైడ్ చేసుకుని టైమింగ్ అంతా కూడా వాళ్ళు పెట్టుకుంటారు పక్కాగా. ఇదంతా కూడా వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు, అరేంజ్మెంట్స్ అంతా కూడా. ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ అవ్వచ్చు. సక్సెస్ అయితే కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్తారో టాక్ బ్రహ్మజ్యోతికి వెళ్ళిపోతారు. ఒకవేళ ఫెయిల్ అయ్యారా చంద్రమండలానికి వెళ్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చిన తర్వాత స్వామి చెప్పినట్లు ఇంతకు ముందు చెప్పారు కదా స్వామి, ఎవరైతే కనుక ఈ యొక్క యోగాభ్యాసంలో ఫెయిల్ అయ్యారో వాళ్ళ పరిస్థితి ఏంటి అని అర్జునుడు అడిగినప్పుడు సో వాళ్ళందరూ కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తారు తర్వాత అని చెప్పారు. సో చంద్రమండలానికి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు యోగాభ్యాసం చేసి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళడానికి ప్రయత్నిస్తారన్నమాట. సో ఇవి 2 రకాల గతులు, కృష్ణగతి అదేవిధంగా శుక్లగతి. సో వెలుతురులో వెళ్ళేటువంటి మార్గము, చీకట్లో వెళ్ళేటువంటి మార్గము. మరి భక్తుల పరిస్థితి ఏంటి? భక్తులు కూడా ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకోవాలా అంటే కనుక యాక్చువల్గా మనం చూస్తే కనుక మనకు వస్తుంది అనమాట. భీష్మదేవుడు ఆయన ఉత్తరాయణ కాలంలో ఆయన శరీరాన్ని వదిలిపెట్టారనమాట. ఆయనకైతే కనుక ఇచ్ఛామరణం అనేటువంటి ఒక వరం ఉంది. సంతును ఆయన తండ్రి గారు ఇచ్చారు ఆయనకి. ఎప్పుడు కావాలంటే కనుక ఆయన అప్పుడు శరీరాన్ని వదిలిపెట్టగలరు. అప్పుడు దాకా ఆయనకి ఏం మరణం రాదన్నమాట. సో ఆయన కూడా మరి ఉత్తరాయణంలోనే వెళ్ళారు కదా అంటే కనుక ఆయన పరిస్థితి వేరు. ఆయన మహాజనుడు అనమాట, గొప్ప భక్తుడు. ఆయన ట్రావెల్ అరేంజ్మెంట్స్ అన్ని ఎవరు చేస్తారు? శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే కనుక చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లోనూ, వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళాలి ఎక్కడికైనా అనుకో, వాళ్ళు ఏమైనా ప్లాన్ చేసుకుంటారా? ఏ టికెట్ తీసుకోవాలి, ఎంత టికెట్ తీసుకోవాలి, ఏసీ తీసుకోవాలా, థర్డ్ ఏసీ తీసుకోవాలా, ఫ్లైట్ లో వెళ్ళాలా? చిన్నపిల్లలు ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళు చేసుకోరు. ఇంట్లో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చిన్నపిల్లలకి ట్రావెలింగ్ అరేంజ్మెంట్స్ అంతా కూడా వాళ్ళే చేస్తారు. మొత్తం వాళ్ళే చేస్తారు. ఏ ఫ్లైట్ లో వెళ్ళాలి వాడికి కూడా టికెట్ తీస్తారు. టికెట్ అంతా తీసి చక్కగా వాడికి ప్రయాణానికి కావాల్సినవి అన్ని కూడా అరేంజ్ చేస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు వాడితో ప్రయాణం చేయకపోయినా సరే మొత్తం వాడికి కావాల్సినవి అన్ని అరేంజ్ చేసి, ఇదిగో నీ ట్రైన్ టికెట్ ఇది, ఇదిగో నీ ఫ్లైట్ టికెట్ ఇది, పలానా క్యాబ్ తీసుకో, నీకు పలానా వాళ్ళు పికప్ చేసుకోవడానికి వస్తారు, పలానా చోట స్టే చేయాలి అని చెప్పి మొత్తం అంతా కూడా ట్రావెల్ అరేంజ్మెంట్స్ అంతా కూడా పేరెంట్స్ చేసేస్తారు. సో భక్తుల పరిస్థితి అది. సో భక్తులు ట్రావెల్ అరేంజ్మెంట్స్ ఎలా అవుతాయి అనేటువంటిది రేపు వచ్చేటువంటి శ్లోకంలో మనం తెలుసుకుందాం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఈరోజు చాలా చాలా కొత్త కొత్త సంగతులు తెలుసుకున్నాం ప్రభుజీ. అష్టాంగ యోగంలో ఈ 8 యోగాలు ఉంటాయన్న సంగతి తెలుసు, కానీ ధారణ, ధ్యాన, సమాధికి వెళ్ళాక ఆ 3 తీవ్రంగా మంచి స్థాయిలోకి వెళ్తే సమయం అనే స్థాయి వస్తుంది. ఆ తర్వాత దాంట్లో కనుక సక్సెస్ అయితేనే వాళ్ళు ఆ బ్రహ్మరంధ్రం అనేది పగిలిపోయి వెళ్ళిపోతుంది అని, లేకపోతే మళ్ళీ ఇంద్రిలోకం. అసలు ఈరోజు చాలా 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 సంగతులు తెలుసుకోగలిగాం ప్రభుజీ ఈరోజు క్లాస్ లో. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చంద్రలోకానికి పోయిన వాళ్ళంతా కూడా మళ్ళా యోగులుగా జన్మిస్తారు ప్రభుజీ. చంద్రలోకానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. వెనక్కి వచ్చేసిన తర్వాత అంతకుముందు యోగాభ్యాసం వదిలిపెట్టేశారు కదా, మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడతారు వాళ్ళు.
అది తప్పకుండా మానవ జన్మనే వస్తుంది అయితే. మానవ జన్మ వస్తుంది వాళ్ళు. హరే కృష్ణ మాతాజీ. హరే ప్రభుజీ కృష్ణ హరే కృష్ణ. ప్రభుజీ హరే వాళ్ళంతా కృష్ణ ప్రభుజీ. ప్రయాస పడినా కూడా ఆ చివరి టైంలో సక్సెస్ అవ్వగలగాలి. అలా అయితే గాని వాళ్ళు అక్కడ దాకా పోగలుగుతారు. అది కూడా వెళ్ళేది వాళ్ళు నిరాకార బ్రహ్మం దాకే కదా ప్రభుజీ. అంత అవునండి, ప్రయత్నం మాక్సిమం చేసిన వాళ్ళు హైయెస్ట్ అంటే వెళ్ళేది. కనుక నిరాకార బ్రహ్మం దాకా వెళ్ళగలరు. అంతకు మించి అయితే పోలేరు ప్రభుజీ. వెళ్ళారు. భక్తి చేయకపోతే కనుక వెళ్ళలేరు. అంత కష్టపడి యోగాభ్యాసం అష్టాంగ యోగులే భక్తిలో కూడా ఉన్నట్లయితే వాళ్ళు వెళ్ళే అవకాశం వాళ్ళకి ఉంటుంది. ఛాన్స్ ఉంది. భక్తి కలిపితే కనుక అష్టాంగ యోగంలో సక్సెస్ వస్తుంది, కానీ భక్తి చేయకుండా ఓన్లీ కేవలం అష్టాంగ యోగం చేస్తే కనుక లాభం లేదు. సో ప్రభుజీ అష్టాంగ యోగంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ టైమింగ్స్ అన్ని వాళ్ళు సెట్ చేసుకోగలుగుతారు, కానీ అంత సెట్ చేసుకోగలిగినా కూడా ఫుల్ సక్సెస్ అవుతారనేది మాత్రం కష్టమే అన్నట్టుగా గ్యారంటీ అర్థమవుతుంది. లేదు. ఒక్కొక్కసారి మనం కూడా ఫ్లైట్ ఎక్కాలంటే కనుక ట్రైన్ ఎక్కాలంటే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఫ్లైట్ మిస్ అవ్వచ్చు, ట్రైన్ మిస్ అవ్వచ్చు, ట్రాఫిక్ లోనో ఎందులోనో ఎంత కేర్ తీసుకున్నా సరే. సో వాళ్ళు కూడా చంద్రమండలానికి వెళ్ళాలని టార్గెట్ చేయరు, కానీ ఏమవుతుంది ఒక్కోసారి ఫెయిల్ అయిపోతారు. బ్రహ్మజ్యోతికి చాలా వెళ్ళాలని ట్రై చేస్తారు, మనకి ఎలా అయితే ఫ్లైట్ ట్రైన్ మిస్ అయిపోతాయి వాళ్ళకి కూడా మిస్ అవుతాయి ఆ టైమింగ్ లేకపోతే. ఎందుకంటే కనుక అస్తమా రోజు ప్రాక్టీస్ చేయరు కదా బ్రహ్మరంధ్రాన్ని పగలగొట్టడం అనేటువంటిది. అవును, లైఫ్ లో ఒక్కసారి ట్రై చేస్తారు, ఇప్పుడు లైఫ్ లో ఒకసారే ఉంటుంది, అది ఎలా చేస్తారో కూడా తెలియదు, వింటారు కానీ ట్రై అవును. చేస్తారు. ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వకపోవచ్చు, అవ్వకపోతే గనక మళ్ళీ చంద్రమండలానికి వెళ్తారు. అసలు ఈ రోజు హరే చాలా కృష్ణ డెప్త్ గా ప్రభుజీ. తెలుసుకోగలిగాం ప్రభుజీ. అది వరకు తెలిసింది కొంచెమే. ఈ రోజు చాలా డెప్త్ గా చెప్పారు ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. హరే ఇప్పుడు కృష్ణ. ఉత్తరాయణం అంటే సంక్రాంతి టైం సంక్రాంతి తర్వాత తర్వాత వస్తుంది నుంచి కదా. 6 నెలలు, మకర సంక్రాంతి నుంచి వస్తుంది 6 కదా నెలలు. ప్రభుజీ. అయితే అవును. మనం భక్తులు మరణించిన తర్వాత వెళ్తానన్నారు అదే శుక్లపక్షానికి. మరి భక్తులు కాకుండా మిగతా వాళ్ళు కూడా చాలా మంది అదే వాళ్ళందరికీ ఆఫ్టర్ ఏమీ లేదు, వాళ్ళందరికీ కూడా కర్మ ప్రకారం ఎప్పుడు చనిపోయినా సరే వాళ్ళకి ఆ లెక్కేం ఉండదు. కర్మ వాళ్ళకి ప్రకారం వాళ్ళు ఏ పాపాలు చేసుకున్నారో పుణ్యాలు చేసుకున్నారో అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళకి మళ్ళీ జంతు శరీరం వస్తుందా లేకపోతే దేవతా శరీరం వస్తుందా మళ్ళీ మానవ జన్మ వస్తుందా అని వాళ్ళకి మామూలుగా జనరల్ గా డిసైడ్ అయిపోతుంది, జనరల్ పాత్. ఓకే ప్రభుజీ అది వరకు అదే అనుకునేవాళ్ళం ప్రభుజీ. కొంతమంది అభక్తులు అంతా కూడా ఏకాదశి అలాంటి మంచి మంచి రోజుల్లో వెళ్తుంటారు. అని వీళ్ళు ఇన్ని పాపాలు చేసినా కూడా వాళ్ళు మంచి రోజు వెళ్ళారు కదా, వాళ్ళకి వైకుంఠం ప్రాప్తి వస్తుంది అని అంటారు. ఆ అసలు టైంలో ఎలా అని అనుకునేవాళ్ళం ప్రభుజీ. యాక్చువల్ గా ఐఏఎస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిన వాడికే ఫెయిల్ అవడమో పాస్ అవడమో ఉంటుంది. ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకపోతే కనుక వాడికి ఫెయిలే ఉంటుంది. ఫెయిల్ అయిన వాడికి ప్రిపేర్ అయిన వాడికి అటెంప్ట్ చేసిన వాడికి పాస్ ఫెయిల్ ఉంటుంది. ప్రిపేర్ అవ్వని వాడికి అటెంప్ట్ చేయని వాడికి ఇంకా అంత ఫెయిలే కదా, వీళ్ళందరికీ కూడా అంతే. సో అది ఆ పుణ్య దినాల్లో పోయినా వాళ్ళు ఎటువంటివి చేయలేదు కాబట్టి అభక్తులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమి పొందరు, అంతేగా ప్రభుజీ. అది కూడా ఏంటంటే కనుక ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి, ఇది ఒక్కటే ఫ్యాక్టర్ అని చెప్పి చెప్పలేము అనమాట. ఒక్కొక్కసారి వాళ్ళ తల్లిదండ్రులు బాగా పుణ్యం చేసుకున్నారు అనుకోండి, ఎందుకంటే ఎలా అయితే ప్రహ్లాద్ మహారాజు ఉన్నారు. సో ప్రహ్లాద్ మహారాజు ఆయన మీద ప్రేమతోటి చెప్పారు నరసింహదేవ్ 7 తరాలు అటు ఇటు కూడా అందరినీ కూడా నేను డెలివరీ చేసేస్తానని. సో ఒక్కొక్కసారి స్వామి 7 తరాలే కాదు ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తారు. సో మన వంశంలో మన తల్లిదండ్రులు ముత్తాతలు ఎవరైనా గొప్ప భక్తులు ఉన్నారనుకోండి, సో అలాంటప్పుడు కూడా మనం ఆ పుణ్య తేదీల్లో మనం చనిపోవచ్చు. అది వాళ్ళ సుకృతాన్ని బట్టి కూడా కొంత సో ఉంటుంది అది ప్రభావం. కేస్ టు కేస్ బేసిస్ మారిపోతుంది, అందరికీ ఇదే అని చెప్పి అది కూడా చెప్పలేం అనమాట. పుణ్య రోజుల్లో చనిపోయారంటే మనకు తెలీదు, వాళ్ళ 7వ తరం వాడో అంతకుముందు 10వ తరం వాడో గొప్ప భక్తుడై వైకుంఠానికి వెళ్ళుండొచ్చు, వాడు ఎవడో ఆయన వెళ్ళుండొచ్చు వైకుంఠానికి. దాని ఎఫెక్ట్ వల్ల స్వామి వీడిని కూడా డెలివరీ చేస్తూ ఉండొచ్చు, అందుకే ఆ టైంకి ఆయన్ని మరణం వచ్చేలాగా చేసి తీసుకుని వెళ్ళి ఉండొచ్చు, చెప్పలేము. అదేలేండి ప్రభుజీ, అర్థమైంది ప్రభుజీ. మీరు అన్నట్టుగా ఎవరైనా భక్తులు కనుక ఉంటే వైష్ణవులు ఉంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా ఉద్ధరించబడతాయని అంటూ ఉంటారు కాబట్టి ఆ విధంగా కూడా అవ్వచ్చు మేబీ. ఆ విధంగా కూడా అవ్వచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భూమి చుట్టూ తిరుగుతున్న ఈ నవగ్రహాలు కూడా అంతా భౌతికమే కదా ప్రభు? అవన్నీ కూడా భౌతికమేనండి, నవగ్రహాలు ఇవన్నీ కూడా. బుధుడు, శుక్రుడు, అంగారకుడు అందరూ అవన్నీ భౌతికమే, అవన్నీ కూడా. ప్రభుజీ నిన్న ఈ రోజు 2 రోజులు చాలా కొత్త సంగతులు డెప్త్ గా తెలుసుకోగలిగాం ప్రభుజీ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలండి జాయిన్ అయినందుకు. మళ్ళీ రేపు కలుసుకుందాము.
వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి, జై శ్రీల ప్రభుపాదికి, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరి కృష్ణ.